नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिन्निति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडवंशावतंसं हंसं ध्वन्तान्तकं नमः। श्री पूज्यपाद जगतगुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। जय जय శ్రీ రాధేశ. ఇంతకుముందు 11వ అధ్యాయం వివరించుకున్నాం. దాంట్లో భగవానుడు తన దివ్య ఐశ్వర్యాలతో కూడినటువంటి విభూతులన్నింటినీ కూడా విశ్వరూపం ద్వారా అర్జునుడికి దర్శింపచేశారు. 10వ అధ్యాయంలోనేమో అర్జునుడికి తన విభూతులన్నీ వివరించారు. తర్వాత అర్జునుడు అడిగారు భగవానుడిని, ఇవి ఒకసారి నాకు రూపాలను చూడాలందని. అక్కడ విశ్వరూప సందర్శన యుగంలో భగవానుడు తన దివ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా దర్శింపజేశారు. అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని దర్శింపజేసినప్పుడు ఆది అంతాలు లేనటువంటి ఆ రూపాన్ని చూసి కలవరపాటుకు గురైపోయాడనమాట అర్జునుడు. దాన్ని చూడలేక శరీరం అంతా కూడా వణుకుతుంది. కంఠం గద్గదం అయిపోయేప్పుడు భగవానుడికి నమస్కరించి, ఏ ప్రభు, నీ ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, దయచేసి ఈ రూపాన్ని ఉపసంహరించండి అని ప్రార్థించాడనమాట. అప్పుడు భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించి చతుర్బాహు రూపాన్ని దర్శింపచేశారు. అది కూడా అర్జునుడికి శాంతిగా లేదు. ఆ తర్వాత ద్విబాహు రూపాన్ని దర్శింపచేశారనమాట. అంటే రోజు చూసేటటువంటి ఆ కృష్ణయ్య రూపాన్ని దర్శింపచేసేటప్పటికి అర్జునుడు శాంతిని పొందారు. అప్పుడు భగవానుడు, ఓ అర్జున, నిష్కళంకమైనటువంటి భక్తుడికి ఇప్పుడు ఎలా అయితే నీ ముందు ఈ ద్విబాహు రూపంతో దర్శనమిస్తున్నానో అలాగా ముఖాముఖి దర్శనమిస్తాను. నేను దర్శనమివ్వాలంటే ఒకే ఒక్క మార్గం, నిష్కళంక భక్తి అని వివరించారు భగవానుడు. అప్పుడు ఇది విన అర్జునుడు భగవానుడిని ఇలా ప్రశ్నించారనమాట. ఆ ప్రశ్నతోటి మనకి 12వ అధ్యాయం భక్తి యోగం ప్రారంభమైంది. అర్జున ఉవాచ, ఏవం సతతయుక్తాయే భక్త్వాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ. అంటే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు భగవానుడిని, నిరంతరం నీ భక్తి సేవ యందు వర్తించువారు ఎక్కువ పరిపూర్ణులా, లేక అవ్యక్త నిరాకార రూపాన్ని సక్రమంగా ఆరాధించేవారు ఎక్కువ పరిపూర్ణులా అని. వీరిలో ఎవరు ఎక్కువ పరిపూర్ణులని భగవానుడిని ప్రశ్నించారు అన్నమాట. దానికి ఇక్కడ భగవానుడు ఆధ్యాత్మిక మార్గంలో 2 విభిన్న మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తిలో సాకార రూపంతో ఆరాధన. ఇక్కడ ఏం చేస్తే నీ భక్తి సేవ యందు వర్తించువారు ఎక్కువ పరిపూర్ణులా, అవ్యక్త రూపాన్ని చేసేవారు ఎక్కువ పరిపూర్ణులా అని అడుగుతున్నారు కదా. అంటే ఇక్కడ 2 రకాలు ఏమిటి, సాకార రూపం, నిరాకార రూపం. ఈ రెండిటిలో ఎవరు ఎక్కువ పరిపూర్ణులు అని అడుగుతున్నారు. దీన్ని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో 2 విభిన్న మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తిలో సాకార రూప ఆరాధన, రెండవది నిరాకార ఉపాసన. అర్జునుడు అడుగుతున్నప్పుడు ఈ రెండిటిల్లో చాలా సులభంగా మరి ఖచ్చితంగా భగవానుణ్ణి చేరతామని గ్యారంటీ ఉన్నటువంటిది, మరి త్వరగా చేర్చేటటువంటి మార్గం ఏది ఈ రెండిటిల్లో అని నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నానని అడిగారు. కానీ ఇక్కడ అర్జునుడు అడిగారు భగవానుణ్ణి, ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనటువంటిది అంటే అర్జునుడికి ఇక్కడ భగవానుడు గురువుగా పనిచేస్తున్నారనమాట. అందుకని శిష్యుడు తెలియగలిగినటువంటి వాడైతే ఈ యొక్క త్వరితంగా భగవానుని చేరుకునేటటువంటి మార్గం ఏదో అడిగి తెలుసుకుంటున్నారు. బుద్ధిమంతుడైనటువంటి వాడు అర్జునుడు, భగవానుడు గురువు గారు. ఇక్కడ ఇద్దరు కూడా అలౌకికమైనటువంటి వారు అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ రోజుల్లో మన భౌతికమైనటువంటి దృష్టి, భావన, అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలతోటి మార్గాన్ని ఎంచుకుంటున్నాం. ఏం చూసి దాని యొక్క భౌతిక ఆకర్షణల్ని, వాటి విలువలని చూసి ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాం. చాలామంది వెళ్తున్నారు, మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు కృష్ణ భజన అని. ఈ యొక్క శ్రీరామనవమికి అందరూ కళ్యాణం చేస్తుంటే మీరే చెప్తున్నారు జన్మదినమని. ఇలా ఫలానా అంటే అందరూ ఎలా పోతేనే మనం కూడా అలానే వెళ్తామని చెప్పి, అంటే అక్కడ కరెక్టా కాదా
మనం చేసేటటువంటి సేవ భగవానుడి దగ్గరికి వెళ్తుందా లేదా అని మనం ఆలోచించటంలా, ఆలోచిస్తే వారు చెప్పింది నేను చెప్పింది అని కాదు, శాస్త్రం మాత్రమే కరెక్ట్ పద్ధతిని మనకి వివరించింది. అందుకని శాస్త్రాన్ని తీసుకోవాలి అని చెప్పి, ఇప్పుడు శాస్త్రాన్ని తీసుకోకుండా భౌతిక ఆకర్షణలతోటి మనం మన ఇష్టం వచ్చినటువంటి భక్తి విధానాలని కూడా మనం చేసుకుంటున్నాం. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆధ్యాత్మిక వైష్ణవ గురువు యొక్క నిర్ణయంపై ఆధారపడి భక్తిని అభ్యసిస్తాడు అని. అర్జునుడు ఎలా అయితే భగవానుడి దగ్గర సమాధానం తీసుకుంటున్నారో అలాగే మనం కూడా గురువుని ఆశ్రయించి వారి ఆజ్ఞల ప్రకారం భక్తి చేస్తే త్వరగా పైన చెప్పిన విధంగా భగవానుడిని దర్శించగలుగుతామని ఇక్కడ భగవానుడు సమాధానం ఇస్తున్నారు. ఈ రెండు మార్గాల్లో ఏది గొప్ప అని అడిగిన దానికి శ్రీ భగవాను ఉవాచ మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్థేమే యుక్త తమామతః. అంటే నా సాకార రూపమందే మనసు లగ్నం చేసి స్థిర విశ్వాసంతో ఎల్లప్పుడూ పూర్తిగా నా సేవలో వర్తించేవాడు అత్యంత పరిపూర్ణులు అని. ఇక్కడ దీనికి ఇంకా ఉదాహరణలతో వివరిస్తున్నారు భగవానుడు. మనకి 6వ అధ్యాయం చెప్పుకున్నాము ధ్యానయోగం, దాంట్లో చెప్తున్నారు చివరి శ్లోకంలో మద్గతేనాంతరాత్మన అంటే నన్నే శరణాగతి పొంది సద్భక్తుడుగా ఉంటాడో వాడు నా అంతరంగిక భక్తుడు అని భగవానుడు చెప్పారని. అంటే మద్గతేనాంతరాత్మన అంటే నాకు పూజ సేవ చెయ్యి, నాకు శరణాగతి పొందు, నాకంటే అక్కడ సాకార రూపాన్ని చెప్తున్నారు భగవానుడు. నిరాకారం అయితే అక్కడ శరణాగతి పొందటము నన్నేనని అక్కడ చెప్పరు అనమాట, ఇక్కడ సాకార రూపమే అని చెప్పి తెలియజెప్తున్నారు. ఇంకా కూడా భగవానుడు జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్తున్నారు. అంటే నా జ్ఞానాన్ని నువ్వు నిజంగా తెలుసుకున్నావు అయితే నన్ను శరణు పొందేవారు అని చెప్పినప్పుడు భగవానుడు తన సాకార రూపాన్ని గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటే అనేక జన్మల తర్వాత సర్వము వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని అన్నిటికీ కూడా భగవానుడే వాసుదేవుడే సర్వము కారణం, ఆయన తప్ప ఇంకా ఏదీ లేదని చెప్పి ఎప్పుడైతే నిజమైనటువంటి జ్ఞానం అది ఆ జ్ఞానం తెలుసుకుంటావో అని చెప్తున్నారు. అంటే సాకార రూపాన్ని వివరిస్తున్నారు భగవానుడని. ఇంకా నిరాకార గురించి కాదు, సాకార మార్గమే కరెక్ట్ అయినటువంటిది, త్వరితంగా నన్ను చేర్చేటటువంటిది అని. ఇంకా 11వ అధ్యాయములో సుదర్దర్శమిదం రూపం దృష్టమానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ అని చెప్పారు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ రూపము చాలా అరుదుగా చూడబడిద్ది, ఈ రూపాన్ని చూడటానికి దేవతలు కూడా తహతహలాడతారు అని కృష్ణ భగవానుడు తన సాకార రూపాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడిప్పుడు వచ్చినటువంటిది కాదు, ఎప్పుడైతే యొక్క సృష్టి అంతా కూడా ప్రారంభమైందో భగవానుడు ఎప్పుడు కూడా సాకార రూపవంతుడేనని. నమే భక్త ప్రణశ్యతి అని చెప్తున్నారు ఇంకా 9వ అధ్యాయంలో మనకి. అంటే నా భక్తుడు ఎన్నటికీ నశింపడు అని చెప్పినప్పుడు ఆయన గోవింద భగవానుని సుందర ద్విబాహు రూపమందు చేసేటటువంటి విస్తృతమైన భక్తి సేవ అత్యంత శ్రేష్టమని చెప్పారు. నమే భక్త ప్రణశ్యతి అని అంటే నా భక్తుడు ఎప్పుడు నశింపడు అని చెప్పినప్పుడు అది నిరాకారవాద పూజ అని చెప్పల భగవానుడు. గోవింద భగవానుడు అంటే భగవానుడికి చాలా అనేకమైనటువంటి నామాలు ఉండే. గోవింద, శ్యామసుందర, భక్తవత్సల, పరంధామ, ముకుంద, మాధవ, ఇలా రాధా గోవిందు, రాధా శ్యామ సుందర అనేక నామాలు ఉండే. దాంట్లో భగవానుడికి గోవింద అనేటటువంటి నామము చాలా ప్రియమైనటువంటిదని, అలాగనే గోవింద భగవానుడి యొక్క సుందర ద్విబాహు రూపమందు అంటున్నారు. ఆ 2 చేతులు కలిగినటువంటి ఆ సుందరమైన రూపాన్ని ఇక భక్తి చేసేటటువంటిదే అత్యంత శ్రేష్టమని చెప్పారు ఇక్కడ. ఇలా భక్తి చేస్తూ ఉంటే సాకార రూపానికి వారు భగవానుని యొక్క సంరక్షణలో ఉంటారు అని. వారు ఇంకా భక్తుడు ఈ మధ్య కాలంలో భక్తి చేయటానికి రావచ్చు, ఇంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి జ్ఞానార్జన చేసినటువంటి భక్తులు కూడా ఉండొచ్చు. అంటే భగవానుడు యొక్క సాకార రూపాన్ని ఆరాధించకుండా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞానార్జన చేసేటటువంటి వాడు ఉండొచ్చు. చెప్తున్నారు ఇక్కడ పురోగమించిన జ్ఞాని కంటే ప్రారంభ దశలో ఉన్న భక్తుడే ఉత్తముడని. అది
ఆధ్యాత్మిక మార్గాలు ఎన్ని ఉన్నా అవి భక్తిలో కలవలేదు అయితే అవి విలువలేని. ఎంత జ్ఞానం సంపాదించినా కూడా భగవానుడి యొక్క రూపాన్ని ముందు ప్రేమ సేవ చేయలేదు, నిజమైనటువంటి హృదయంలో నుంచి రాలేదు అయితే ప్రేమ, అది విలువలేనిది అని చెప్పి. ఎలా అంటే సున్నాకి విలువ లేదు, ఒక సున్నా పెట్టుకున్నాం విలువ లేదు, 2, 3, 4, 5 సున్నాలు ఉండా కూడా విలువ లేదు. దాని పక్కన ఒకటి వచ్చేటప్పటికి అది ఎంత అవుతుంది, విలువ కలిగింది, 1,00,000 అయ్యింది. ఈ ఒకటి తీసేస్తే అంటే ఒకటంటే ఒకటి కాదు 2, ఏదైనా సరే ఒక అంకె ఉన్నప్పుడు దానికి ఆ సున్నాలకే ఒకదానికి 10 రెట్లు విలువ పెరిగింది. ఏ అంకె లేకుండా ఉంటే ఒకే అన్ని సున్నాలే ఉంటే ఆ సున్నాలకి విలువ లేదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మార్గాలను అనుసరించినా కూడా మోక్షాన్ని పొందలేము. ఎంత జ్ఞానార్జన చేసినా, ఏ దాన ధర్మాలు ఎన్ని చేసినా కూడా భక్తి లేకుండా, హృదయపూర్వకమైనటువంటి భక్తి లేకుండా మనం మోక్షాన్ని పొందలేము. ఇంకా భగవానుడు చెప్తున్నారు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్విరవాప్యతే. అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడు అవ్యక్త నిర్గుణ తత్వమందు ఆసక్తమైన మనసు గలవారికి పురోగతి చాలా క్లేశకరం అంటున్నారు. అవ్యక్తం అంటే శూన్య రూపాన్ని, నిరాకార రూపాన్ని, ఆకారం ఏమీ లేదు అని ఆ యొక్క భక్తి చేసేటటువంటి వారికి పురోగతి అంటే అభివృద్ధి చెందటం చాలా క్లేశకరమని. నిర్గుణోపాసకులు భగవాను రూపం లేని శూన్యం అనుకుంటారు, నిర్గుణోపాసన చేసేటటువంటి వారు. అదే సగుణ రూపాన్ని వారు తెలుసుకోలేరు అని చెప్తున్నారు. భగవానుడి యొక్క సగుణ రూపాన్ని అంటే భగవానుడు ఇలా ఉంటారు, ఈ రూపం ధరించి ఉంటారు, ఈ సేవలు తీసుకుంటారని వారి యొక్క మనసు అంగీకరించదంటున్నారు. జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఆ నిర్గుణోపాసన చేసేటటువంటి వాడు భగవదాలయాల్లో విగ్రహాన్ని కూడా సహించలేడు. అంటే విగ్రహారాధన చేసేటటువంటి వాడు అనుకుంటాడు, మూర్ఖులు అనుకుంటాడు. భగవానుడు నిరాకారం, ఏమీ లేదు, ఒక శూన్యము, ఒక జ్యోతి స్వరూపము ఇలా భావిస్తాడనమాట. అలా అనుకొని అవి విగ్రహానికి కూడా వ్యతిరేకత చెందుతాడని. నిర్గుణ తత్వ మార్గం నిస్సారమైంది. ఇలా చేసేటప్పుడు నీ నిర్గుణ మార్గాన్ని ఆచరించేవాడికి నిస్సారంగా ఉంది, సారం ఏమీ లేదు. అదే సగుణ మార్గం వైష్ణవుల సాంగత్యంలో కృష్ణ భగవానుని నామము, రూపము, లీలలు మరి ఆయన ఐశ్వర్య రూపాలు, విభూతుల్ని గూర్చి ఆస్వాదిస్తారు. నిర్గుణ రూపాన్ని ఆరాధించేవాడు ఆయనకి రూపాలు ఏముండయి, ఆయన నామాలు ఏముండయి, అవి ఏమీ చేయలేడనమాట. అదే సగుణ రూపాన్ని చేసేటటువంటి వాడు అనేక నామాలను జపం చేస్తామంటాడు, నామాల యొక్క మహిమలను తెలుసుకుంటా ఉంటాడు, భగవానుడికి ఈ నామం ఎందుకు వచ్చిందని వింటాడు. ఆ తర్వాత భగవానుడి యొక్క లీలలు, ఈ రూపంలో ఇలా లీలలు చేశారు, ఈ అవతారం తీసుకున్నారు, ఈ లీల కోసం వచ్చారు అని చెప్పి ఆయన యొక్క లీలల్ని, ఆయన ఐశ్వర్య రూపాలని అంతా కూడా భక్తిమయంతో చూస్తూ ఉంటాడు, ఆస్వాదిస్తూ ఉంటాడు నిజమైనటువంటి దివ్యానందాన్ని, హృదయానందాన్ని అని. అలా ఈ మార్గాన్ని అనుసరించేవారు అంటే సగుణ రూపాన్ని ఆరాధించేవారు ఆధ్యాత్మిక లోకాలన్నింటికీ కూడా రాజధాని అయినటువంటి గోలోక బృందావనానికి ఎట్టి ఆలస్యం లేకుండా కృష్ణ భగవానుణ్ణి ముఖాముఖి దర్శిస్తాడు. అంటే ఆలస్యం లేకుండా వెళ్ళిపోయి ఆ భగవానుణ్ణి ముఖాముఖి దర్శిస్తాడు అని. ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అంటే ఇక్కడ అజ్ఞానం చేత, విశ్వాసం రాహిత్యం చేత. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అక్కడ విశ్వసించలేము దేన్నైనా కూడా. జ్ఞానం తెలుసుకుంటే దేన్నైనా కూడా మనం అది విశ్వసింపతగిందా లేదా అని చెప్పి అక్కడ జ్ఞానంతో ఆలోచించి విశ్వసిస్తాం. కానీ అజ్ఞానం ఉన్నప్పుడు విశ్వసించలేము. అందుకని అజ్ఞానం చేత, విశ్వాస రాహిత్యం చేత భగవానుడికి చేసే సేవలపైన షరతులు పెడతా ఉంటారు అని చెప్పి. అంటే చాలామంది మేము ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు సేవలు చేశాము, రోజు గుడికి వెళ్తున్నాము, అయినా మాకు కష్టాలే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మేము ఇలా చేస్తుంటే కూడా అసలు భగవానుడు లేడు, ఏం లేదు అని ఇలా కూడా మాయావాదం అయిపోతారనమాట.
ఇలా భగవానుడికి షరతులు పెట్టి మా యొక్క సేవకు మీరు ప్రతిఫలం ఏమిచ్చారని ఇలా అనుకునేటటువంటి వారు భగవానుడితోటి వ్యాపారం చేస్తున్నారు అని. భక్తి లేదు, అజ్ఞానంతో చేస్తున్నారు. ఇలా వ్యాపారం చేస్తూ భగవానుడి మీద షరతులు విధించి భక్తికి కాలయాపన చేస్తున్నారని చెప్తున్నారు. భగవానుడితో కాలయాపన చేస్తున్నారు. ఇలాంటి వారు ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా నిస్పృహనే పొందుతారంటున్నారు. అంటే ఆనందాన్ని అనుభవించలేరు, అక్కడ నిజమైనటువంటి దాన్ని గుర్తించలేరు, ఎప్పుడు కూడా అశాంతితోటి నిస్పృహతోటి ఉంటారు అని. అంటే మన భక్తికి భగవానుడి మీద షరతులు విధించి మాకేమిచ్చారు, ఏం చేశారు భగవానుడు అని అనుకునేటప్పుడు సర్వావస్థల్లో కూడా భౌతిక, కుటుంబ, సామాజిక, వర్గ, జాతి మరి స్థితులను పట్టించుకోకుండా కృష్ణ భగవానునికి నిరంతరం సేవించే భక్తుడు నిష్కళంక లక్షణాలను పొందుతాడంటున్నారు. భౌతికమైనటువంటి ప్రతిదాన్ని కూడా దూరంగా ఉండటము, ఇలా ప్రతిరోజు మేము భజన భక్తి చేస్తుంటే తిలకం పెట్టుకుంటే, లేకపోతే ఈ సమాజంలో ఇవి తినలేదు అవి తినలేదు అని అంటే ఇప్పుడు ఇది ఒక మతం అంటున్నారు కదా, అందరూ తింటున్నారు మీరొక్కరే ఇది చెప్తున్నారు అంటున్నారు, మీది ఒక మతం అని. అది సామాజికంగా ఏమన్నా కూడా దాన్ని కూడా పట్టించుకోరు. నేను ఫలానా వర్గానికి చెందినవాడినా, ఫలానా జాతికి చెందినవాడినా, మరి అసలు నా స్థితి గతి ఏమిటి అనేటటువంటిది ఏమి కూడా చూడకుండా కృష్ణ భగవానుడికి నిరంతరం సేవించే భక్తుడు నిష్కళంకమైనటువంటి లక్షణాలను పొందుతాడని. అతడికి పెద్దగా శాస్త్రజ్ఞానం కూడా లేకపోయినా భగవత్ సేవ అతన్ని ఈ ప్రపంచం నుండి విముక్తుణ్ణి చేస్తుందని. అలాంటి భక్తుడు ఈ ప్రపంచంలో మరి ఆధ్యాత్మిక లోకములో రెండింటిల్లో కూడా కృష్ణ భగవానుడు ఉదారంగా సకల సౌకర్యాలు అనుగ్రహిస్తారు. ఎప్పుడు కూడా భగవత్ సేవలో ఉన్నటువంటి భక్తుడికి ఈ ప్రపంచంలో కూడా శాంతిగా ఉంటాడు, తర్వాత భగవద్ధామంలో కూడా శాంతిగా భగవానుడి యొక్క దర్శనం చేస్తూ ఆయన ముఖాముఖి దర్శిస్తూ భగవానుడితో ఉంటారని. భగవానుడు స్వయంగా ఎలా తీసుకెళ్తారు ఇలాంటి భక్తుడిని అంటే, భగవానుడు స్వయంగా తన గరుడ వాహనంపై కూర్చోబెట్టుకొని ఆలస్యం లేకుండా తన ధామానికి తీసుకెళ్తారు. దీనిని ఎవ్వరు కూడా ఆపలేరు అంటున్నారు. ఈ ప్రపంచంలో ఇంత మంచి భగవానుడు తనకు భక్తి చేస్తే, అంటే ఒక రూపం తీసుకున్నాం భగవానుడికి సాకార రూపాన్ని, అక్కడ చక్కగా రోజు పూలమాలు తీసుకెళ్ళాలి, భగవానుడికి వస్త్రాల అలంకరణ ఉంది, ఇక్కడ మేము ఈ వస్త్రాలు భగవానుడికి ఇలా డిజైన్ చేసి భగవానుడికి ధరింపచేస్తే అంత అందంగా ఉంటాయి అని చెప్పి అక్కడ ఆలోచన, ఆ వాటిని ధరింపజేసి చూడటం రోజు అలంకరణని భగవానుడికి, ఆ తులసిమాల్లో కట్టి భగవానుడికి ధరింపజేసి చూడటం చక్కగా ఎంత అందంగా ఉండారు, ఆ మోరు మొకటు పించాలను పెట్టి శిరస్సు పైన కిరీటం పెట్టి, అంటే ప్రతి దాంట్లో కూడా భక్తుడు ఆనందంగా చూస్తూ ఉంటాడనమాట. ఇట్లా ఆనందంగా చూసేటటువంటి భక్తుడు ఆ భగవానుడు గరుడ వాహనం పైన తీసుకెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఆపలేరు. ఇలాంటి స్థితిని వదిలిపెట్టి ఈ ప్రపంచంలో మాయామోహంలో పడి నా పిల్లలు, నా భార్య, నా భర్త ఎక్కడితో ఆపినా పర్వాలా, నాది నేను, నా భార్య, నా పిల్లలు అని అక్కడ కూడా ఆకుండా నా మనవడు, నా మనవరాలు ఫలానాడి కానని చెప్పి ఇంకా మన జీవితం, మనవరాలు మనవాళ్ళ జీవితాలకు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం అన్నమాట. పూర్తి జీవితం ఇంత చేసినా కూడా చివరికి చూసేవారు ఉండరు. ఒక హీన స్థితి వచ్చింది మనకి, ముసలివారు అయిపోయిన తర్వాత లెక్క చేసేవారు లేరు, మాట్లాడేవారు లేరు, పలకరించేవారు ఉండరు. అలాంటి దైన్య స్థితిలో ఉంటాం. కానీ ఈ స్థితి నుంచి బయటపడాలంటే అదే ప్రేమనే మన వారు అనుకొని ఎవరిపైన అయితే ఇంత ప్రేమను చూపిస్తున్నామో ఆ ప్రేమను కానీ భగవానుడిపై చూపిస్తే సర్వము ఆయనే అయి చూసుకుంటారు. నేను చెప్తే పిల్లలు ఏం లేదు, భార్య ఏం లేదు, భర్త ఏం లేదు అని చాలాసార్లు అనుకొని ఈ జీవితాంతం బాధపడే కంటే నువ్వు నాకు చెప్పు నేను వింటాను అంటున్నారు భగవానుడు. ఏది చెప్పినా నువ్వు నా కోసం ఏది చేసినా నేను వింటాను, నీ కోసం నేనుండాను అని చెప్తున్నారు భగవానుడు. మనం ఆ వారి మీద చూపించే ప్రేమని భగవానుడి పైన కానీ చూపిస్తే ఆయన మనల్ని జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా ముక్తుల్ని చేస్తారు. అంటే వీరి యొక్క భౌతికంగా వీరి మీద ప్రేమను అన్వయించుకొని వీరి అమ్మడబడితే ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. తర్వాత ఈ మానవ శరీరం నుంచి ఏ శరీరంలోకి వెళ్తామో కూడా తెలీదు. ఇలా భగవానుడి పైన సేవా ప్రేమ చేస్తే ఈ యొక్క చక్రం నుండి బయటపడతామని. అంటే
ఈ సంసార సాగరంలో మునిగి ఉండటం ఎంత దీన స్థితిలో ఉండామో మనం ఒక్కసారి ఆలోచించుకొని ఈ స్థితి నుంచి ఎలా బయటికి వెళ్తామా, ఈ యొక్క జనన మరణం నుంచి ఎలా బయటికి పడి ఆ భగవానుడి యొక్క ధామానికి వెళ్తామా, ఈ శరీరాల మార్పిడిని ఎప్పుడు ఆపుతామా అనేటటువంటి దానికి మనమే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మయ్యేవ మన అదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అంటే ఇక్కడ ఏవ అనే పదం మయ్యేవ అంటున్నారు అనే నిర్గుణ మార్గానికి వ్యతిరేక మార్గాన్ని తెలుపుతుంది. నిర్గుణ మార్గానికి వ్యతిరేక మార్గం సాకార మార్గం. భగవానుని సేవలో మనసుని బుద్ధిని లగ్నం చేసి ఆయన గురించే ఆలోచిస్తే వారి గురించి తెలిపే జ్ఞానం భక్తిని నిర్గుణ మార్గానికి వ్యతిరేక మార్గాన్ని తెలుపుతుంది. భగవాను సేవలో మనసుని బుద్ధిని లగ్నం చేసి ఆయన గురించి ఆలోచిస్తూ వారి గురించి తెలిపే జ్ఞానాన్ని భక్తిని ఇచ్చేటటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే భగవత్ సేవలో మనసు స్థిరంగా ఉంటుంది అని. ఇలాంటి వారు ఖచ్చితంగా భగవానుని అనుగ్రహాన్ని పొందుతారు, శాశ్వతంగా ఆయనతో పాటు నివసిస్తారు అని. ఇక్కడ భగవానుడు చెప్తున్నారు, మనసును నిలిపి నా సేవలో వర్తించు అని చెప్పి. అదచిత్తం సమాధాతుం న శక్నోషి మై స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్చాప్తుం ధనంజయ. అంటే ఓ ధనంజయ, నీ మనసుని నిశ్చలంగా నాపై లగ్నం చెయ్యి, లేకపోతే అప్పుడు భక్తి యోగం యొక్క క్రమబద్ధ నియమాలను అనుసరించు అంటున్నారు. ఇక్కడ నేను సాకార రూపం గొప్పదని ఇప్పుడు దాకా చెప్పారు. ఇక్కడ 8వ శ్లోకం నుంచి భగవానుడు చెప్తున్నారు, నువ్వు భక్తి ఎలా సాధన చెయ్యాలి అనేటటువంటిది మనకి మెల్లిమెల్లిగా వివరిస్తున్నారు అనమాట. నువ్వు ఆ భక్తిలో రావటానికి నీ మనసును నిలిపి భక్తి చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావని చెప్పారు. మనం మనసు నిలపలేకపోతున్నామైతే క్రమబద్ధమైనటువంటి నియమపాలన చెయ్యి అంటున్నారనమాట. మనసును నియంత్రించి నిత్యం నియమానుసారంగా భగవత్ సేవ చేస్తుంటే అది స్థిరమయ్యిద్ది. మనసును ఒకే రకంగా నిలపాలంటే అది స్థిరం అవ్వదు. అందుకని క్రమబద్ధంగా రోజు నియమ ప్రకారంగా సేవ చేస్తూ ఉంటే మనసు స్థిరమయ్యిద్ది. అలా కాకుండా అమావాస్యకో పున్నానికో లేకపోతే పండగ రోజు ఏదో ఒకటి మనకి ఇష్టమైన రోజు, మనం పెళ్లి రోజులని పుట్టినరోజులని ఇలాంటి రోజులే భగవానుడి ముందు దీపం పెట్టడం, గుడికి వెళ్తాం అయితే అది భక్తి అనిపిస్తుందా? భక్తితోటి వెళ్ళామా? భగవానుడి కోసం వెళ్ళాలా? మనకు అవసరమైన రోజు ఆ రోజు మనకు ఏదో కావాలి, ఆశీర్వాదం కావాలి, లేకపోతే అలా వెళ్ళి రావాలని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దృష్టి ఏమన్నా ఆయన పైన ఉందా? తొందరగా వెళ్ళాలి, ఆఫీస్ టైం అయిందనో లేకపోతే ఫలానానో అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోటానికి కూడా టైం ఉండదు. ఏదో ఒక రోజు వెళ్ళిన ఆ రోజు కూడా అలాంటిది భక్తి అనిపించుకోదు. అది భక్తి అంటే మన భగవానుడికి సంతోషం కలిగించేటటువంటి సేవ చేసేదే భక్తి అని. అలా కాకుండా మన సంతోషం కోసం వెళ్ళేటటువంటిది అది భక్తి కాదు, ఆడంబరం అని. ఈ మనసు పని ఏంటి? అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. మరి ఆత్మకు అవసరం లేని విషయాలన్నీ కూడా పోగు చేసుకుంటూ ఉంటుంది. మంచి విషయాలు, భగవానుడి విషయాలు ఏమన్నా చెప్తున్నాం, ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే పక్కన వారు వచ్చారు, వారు కూర్చున్నప్పుడు ఏ భగవద్గీతలో భాగవతంలో మాట్లాడుతున్నాం అనుకోండి, వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లేకపోతే వెంటనే ఆవలింతలు వచ్చేసి నిద్ర వచ్చేసి ఇక వెళ్ళిపోవాలి, అక్కడ మనసు ఇక నిలబడలేరు అనమాట. ఇది మనసు పని. అదే వేరే రామాయణాలు చెప్తూ ఉంటే ఇంటింటి రామాయణాలు బాగా కూర్చుంటారు. ఒక అరగంటలో వెళ్దాం అనుకొని వచ్చినటువంటి వారు గంట కూడా కూర్చుంటారు అనమాట. అంటే మనసుకి ఇది కావాలి. ఈ మనసు యొక్క స్వభావం, వర్షాకాలంలో పొంగి పరవళ్ళు త్రొక్కే నదులు ఉండే, అవి ఏం చేస్తున్నాయి? ముంపుకి గురి చేస్తుంది. అలాగనే మనసు కూడా ఈ నది లాంటిదని చెప్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా దాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే ఈ మనసుని అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు గారిని కానీ శరణాగతి పొంది వారి ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే, అంటే వారి ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటే ఇక్కడ నదికి వరదలు వచ్చినప్పుడు పరవళ్ళు తగ్గుతుంది, అంతా ముంచేస్తుంది. కానీ వరద పోయిన తర్వాత అది కొంత సమయం తర్వాత స్వచ్ఛమై శాంతమై జలం స్వచ్ఛమైంటుందో అలాగే మనసు కూడా గురువుగారి యొక్క ఆజ్ఞల్ని పాలన చేస్తూ ఉంటే అది ప్రశాంతంగా పరమాత్మ సేవలో ఉంటుంది అని. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. అంటే భగవానుడు ముందు చెప్తున్నారు మనకి, నీ మనసును నిలిపి నా గురించి ఆలోచించటం, నా లీలల్ని శ్రవణం చేయటం, భక్తియుక్త జ్ఞానాన్ని ఆర్జించటం చెయ్యి అని చెప్పారు. తర్వాత చెప్తున్నారు, మనసును నిలపలేకపోతే భక్తి మార్గంలో క్రమబద్ధ నియమాలను పాటించని. ఒకవేళ అది కూడా చేయలేకపోతే, ఈ క్రమబద్ధ నియమాలను కూడా పాటించలేకపోతే నా కోసం పని చెయ్యి అంటున్నారు. అలా చేస్తే కూడా పూర్ణత్వం పొందుతావు. భక్తిని నిలిపి చేసినటువంటి వాడు, క్రమబద్ధనీయంగా చేసేవాడు ఎలాంటి పరిపూర్ణతని పొందుతాడో, అలాగే నా కోసంగా నువ్వు పనిచేస్తే నువ్వు కూడా పరిపూర్ణత్వం పొందుతావని. అంటే ఈ ప్రపంచంలో ప్రతివారు ఈ భౌతిక జీవితానికి అలవాటు పడి ఉన్నారు. ఈ పరిస్థితిలో మనసుని నిలపటం కష్టం. అందుకని జీవి ఏదో ఒక విధంగా తనని చేరాలని ఆ దయామయుడైనటువంటి భగవానుడు ఇలా చేయకపోతే ఇలా చెయ్యి, ఇది కుదరకపోతే ఇది చెయ్యి, కనీసం ఈ మార్గాన్ని అనుసరించు అని చెప్పి మనకి మెల్లిమెల్లిగా అనేక మార్గాలని తెలియజేస్తున్నారు. అనేక రకాలుగా చెప్తున్నారు. తన కోసం పని చెయ్యి అన్నారు. అంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు, ఇది అందరికీ తెలియదు. అందుకని చెప్తున్నారు భగవానుడు, దేవాలయాలు నిర్మించటం తన కోసం పని చేయమంటే మనసు నిలపలేకపోతున్నాం, అంటే మనసు నిలిపి నిజమైన భక్తి చేయలేకపోతున్నాం, జపం చేయలేము, లేకపోతే ఏదైనా సరే సేవలు చేయలేకపోతున్నాం, అటు ఇటు పరిగెడుతుంది. తర్వాత క్రమబద్ధ నియమాలు చెప్పారు, అది కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు పని చేయమన్నారు నా కోసం. ఆ పనులు ఏమిటంటే దేవాలయాలను నిర్మించటము, తులసి వనాలు పెంచటము, కృష్ణ భగవాను యొక్క లీలల్ని, చరిత్రల్ని, మహిమల్ని గూర్చి యొక్క పుస్తకాలను ముద్రించటము, పంచటము, ఏకాదశి వ్రతం ఆచరించటము, మరి శారీరకంగా ఆర్థికంగా సామర్థ్యాన్ని బట్టి చేసేటటువంటి ఎట్టి ఆచరణాత్మక సేవ అయినా సరే దానిలో మనసుని వర్తింపజేయటం వలన కృష్ణుని గూర్చి ఆలోచిస్తావు. అలా ఆ విధంగానైనా అని భక్తిగా సూటిగా ఆలోచించలేకపోతే ఈ పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో ఏ విధంగానైనా సరే నీ మనసుని ఇటు మళ్ళించి ఇలా చెయ్యని, ఇలా చెయ్యాలని చెప్పినప్పుడు మన దగ్గర అంత స్తోమత లేదు, ఆలయాలు కట్టించలేము, పుస్తకాలు ప్రింట్ చేయించలేము, ఏది ఇలాంటి సేవలు చేయలేము. అప్పుడు ఏం చేయాలి? అది చేస్తేనే పుణ్యం కాదు. దేవాలయాలు దేవాలయం కట్టించలేకపోతే కనీసం కట్టించిన వారు కట్టిస్తే మన శక్తిని బట్టి దాంట్లో ఓడవటము, తుడవటము, సేవ చేయటం, ఇలాంటి సేవలు కూడా ఉండయి అన్నమాట. శక్తి అనుసారంగా ఆ తులసి వనాలను పెంచటము, అవి కోసి మాలలను భగవానుడికి సమర్పించటము, నామ సంకీర్తన చేయటము, శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయటము, భగవానుడి యొక్క సందేశాలను బోధించటము, ఇలాంటి సేవలన్నీ కూడా చేయొచ్చు. డబ్బు ఉండేటువంటి వాడు ఒక రకమైనటువంటిది, మన దగ్గర స్తోమత లేదు అయితే ఇంకా అనేక రకాలైనటువంటి ఇలాంటి సేవలు ఉన్నాయి. ఆ సేవ చేసినా ఈ సేవ చేసినా కూడా అన్నీ భగవానుడి దగ్గర సమానమేనని ఇక్కడ భగవానుడు చెప్తున్నారు. వారి సామర్థ్యాన్ని బట్టి చెయ్యాలి అని. అలా సామర్థ్యం ఉండి కూడా లేనివాడుగా చేస్తే అది సరి అయినటువంటి సేవ కాదు అని. ఆలయం కట్టించేటటువంటి శక్తి ఉంది, లేదా రోజు అక్కడ భగవానుడికి ప్రసాదం నివేదన కోసం మనం మన యొక్క సరుకులు సామాన్లు తెచ్చే శక్తి ఉంది. ఏ విధంగానైనా సరే ఆ శక్తిని పట్టి చేయకుండా లోభత్వంతో లేనివాడులాగా చేస్తే అది మన సేవ సరి అయినటువంటిది కాదు అని. అదైతదప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతక్కురు యథాత్మవాన్. అంటే నువ్వు కృష్ణ చైతన్యమందు పని చేయటానికి కూడా అసమర్థుడువైతే నీ కర్మ ఫలితాలని నాకు అర్పించు అంటున్నారు. ఇది కూడా చేయలేకపోతే నీ కర్మ ఫలితాన్ని నాకు అర్పించు అన్నారు. అంటే నువ్వు కష్టపడి సంపాదించిన ఫలితాన్ని కృష్ణ భగవానుడి కోసం అర్పించటం అని. ఎలా అర్పిస్తాము? ఇంతకుముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాము, కర్మ సన్యాస యోగంలో 5వ అధ్యాయంలో. ఫస్ట్ మనం భగవానుడికి మనకున్న దాంట్లో ముందు అర్పించటం విశేషం, అది భక్తి అవుతుందని. అలా కాకోకుండా ఇప్పుడు చాలా రకాలుగా ఉండే, మాకు సంతానం కలిగితే మేము ఇలా ఇది చేస్తాము, మాకు వివాహం అయితే ఇది చేస్తాము, లేకపోతే నేను పాస్ అయితే దానం చేస్తాము, ధర్మం చేస్తాము, తలనీలాలు ఇస్తాము, ఇలా చేస్తున్నాం కదా. ఇదన్నీ మనం కోరుకొని మన కోరిక తర్వాత చేసేటటువంటిది అనమాట. అది సరైనటువంటిది కాదు. ఏదైతే ఉందో భగవానుడి కోసం చేయటము త్యాగం అంటే మనకున్నటువంటి దాంట్లో ఫస్ట్ ఆయనకి సమర్పించటం.
ఒక 100 రూపాయలే ఉండే, ఆయనకి ప్రేమతోటి 10 రూపాయలు సమర్పించాం, మిగతాది మన అవసరాల కోసం ఉంచుకున్నాం. అలాగే అది 100 పెట్టి నేను ఫలానా చేస్తాను, దీంట్లో లాభం వస్తే నీకు 20 రూపాయలు, నాకు 80 రూపాయలు, ఇలా అనుకోవటం అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం. అంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ అభ్యాసం చేయటం కంటే జ్ఞానార్జనం చేయటం మేలు, దానికంటే ధ్యానం మేలు, దానికంటే కర్మఫల త్యాగం మేలు అని చెప్తున్నారు. ఇక్కడ ఒకదానికంటే ఒకటి ఏది ఎక్కువైంది అని చెప్పి, త్యాగం ద్వారా మనుజుడు మనశ్శాంతిని పొందుతాడు. జ్ఞానం వచ్చినా కూడా మనశ్శాంతి లేదు, ధ్యానం ద్వారా కూడా మనశ్శాంతి లేదు. ధ్యానం ద్వారా ఎప్పుడు ఉండేది? సత్యయుగంలో. అప్పుడు ధ్యానం భగవానుడి కోసం ధ్యానం చేస్తారు, ఆయన నామాన్ని ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. లేగిస్తే కూడా మరి ఆ కర్మ కూడా ఆయన కోసమే చేస్తూ ఉంటారు, అప్పుడు శాంతిగా ఉండేవారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తామని కూర్చొని 1 గంట అరగంట చేసాం, తర్వాత లేచిన తర్వాత ఆ విషయాలు మన మనసులో లేవు, తర్వాత మాట వేరే కర్మ వేరే, ఇక్కడ కూర్చొని ధ్యానం వేరే, ఇక్కడ అన్ని విధాలు వేరే వేరే అయినప్పుడు శాంతి లేదు. అందుకని కర్మ ఫలత్యాగం మేలన్నారు. అంటే కర్మ చేసినటువంటి దాన్ని భగవానుడికి అర్పించడం. తను కష్టపడి సంపాదించింది భగవానుడి కోసం త్యజిస్తే అది భగవానుడితోటి బంధాన్ని పెంచుతుంది. ఇలా మనకి భగవానుడితోటి అనుబంధం ఏర్పడితే మనసు స్వచ్ఛమయ్యి కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని మనసులో చూడగలుగుతాం. మనసు భగవానుడితో ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నామో అప్పుడు మన హృదయం స్వచ్ఛమవుతుంది. ఆ స్వచ్ఛమైనప్పుడు మన లోపల భగవానుడిని చూడగలుగుతాం. కానీ ఇది నిజమైనటువంటి దివ్య ప్రేమ భక్తి ద్వారానే వస్తుంది. ఆ భక్తిలోకి వెళ్ళటానికి ముందు ఈ మార్గాలన్నీ చెప్తున్నారన్నమాట. ఇలా కర్మఫల త్యాగం చేస్తే మనసు శుద్ధమైనప్పుడు నువ్వు నన్ను దర్శిస్తావు. కానీ దివ్య ప్రేమను కానీ పొందాలంటే ఈ విధానం ద్వారా నువ్వు పొందలేకపోతావు. కానీ ఇది మనల్ని కృష్ణయ్య దగ్గరకు తీసుకెళ్తుంది. మరి భౌతిక యొక్క బంధాల నుండి ఈ మనసును దూరం చేస్తుంది. ఇలా కనీసం ఒక మెట్టు పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిజమైనటువంటి నిష్కలంక భక్తి చేయటానికి మనం సామర్థ్యత కలిగి ఉంటాము. అందుకని ఫస్ట్ కర్మఫల త్యాగం చెయ్యి అని చెప్తున్నారు. అద్వైష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. అంటే యథార్థ ఆధ్యాత్మిక గురువు గారి ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటిస్తూ జీవితాంతం కృష్ణ భగవానుని భక్తునిగానే ఉన్నవాడు నిజమైనటువంటి భక్తుడు అంటున్నారు. అట్టి భక్తుడు శరీరము మనసు వాక్కు చేత కూడా కృష్ణ భగవానుడికి అంకితమై ఉండటం వలన అతడు కృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అట్టి భక్తులు ఎవరి మీద అసూయ చెందరు, ప్రతి వారితోటి స్నేహంగా ఉంటారు, ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు, మరి వారిని ముక్తులను చేయమని ప్రార్థిస్తారు. ప్రతి వారు కూడా మీ సేవలో ఉండాలని ప్రార్థిస్తారు. ప్రతి జీవి పైన కూడా దయ కలిగి ఉంటారు. అనవసరమైనటువంటి భౌతిక వస్తువుల పట్ల నిస్సంగులై ఉంటారు. పరివారంతో కూడా నిస్సంగులై ఉంటారు. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం చెందకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా రెండింటి మీద కూడా సమదృష్టి కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా నాది నేను నావారు అనేటటువంటి దురహంకారం నుండి విడవడి కృష్ణ భగవానుని సేవలోనే లీనమై ఉండటం వలన కృష్ణ భగవానునికి ఇష్టమైనటువంటి వాడవుతాడు అని. ఇంకా చెప్పాలంటే అలాంటి భక్తుణ్ణి తన హృదయంలో ఉంచుకుంటారు భగవానుడని. మరి ఆ భక్తుని యొక్క బాధ్యతని సర్వ విధాలా భగవానుడే స్వీకరిస్తారు అని. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? తర్వాత ఆయన హృదయంలో ఉంచుకుంటున్నారు. ఈ యొక్క సృష్టిలో ఉండంత కాలం కూడా మనకి ఏమి కావాలో అనేటటువంటిది ఆయనే స్వయంగా బాధ్యత తీసుకుంటాను అని అంటున్నారు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా భక్తి చేస్తామో అప్పుడు, హృదయపూర్వకంగా భక్తి చేసినప్పుడు ఈ పై చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా వస్తాయి. ఆ లక్షణాలు వచ్చినప్పుడు భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి వారి అవుతాము అని. సమశ్చత్రౌ చ మిత్రేశ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః
తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువులు మిత్రువులు, మానాలు, శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటే ఈ అన్నిటిల్లో కూడా సమబుద్ధి కలిగిన వాడు, ప్రతి ఒక్కరిని సమానంగా చూసేటటువంటి వాడు, ప్రాపంచిక సంఘ విముక్తుడు, నిందాస్తుతులందు కూడా ఒకే భావన కలిగి ఉండేవాడు, భగవద్జ్ఞానంలో స్థిరంగా ఉన్నటువంటి వాడు, తనకు లభించిన దాంతో తృప్తి చెందేవాడు, స్థిర నివాసం లేనివాడు. ఇక్కడ స్థిర నివాసం అంటే ఒకటి నివాసం ఏర్పరచుకుంటే దాని మీద మోహం ఏర్పడిద్ది. అందుకని ఎప్పుడు కూడా నిజమైనటువంటి భక్తుడు స్థిర నివాసం కలిగి ఉండడు. నిశ్చల బుద్ధి కలిగినటువంటి వాడు, మరి నా సేవలో అంకితమైనటువంటి వాడు నాకు చాలా ఇష్టుడు అంటున్నారు. ఎందుకంటే ఈ గుణాలన్నీ కూడా చాలా అరుదుగా ఉంటాయి. ఈ నిరంతర భక్తి యోగాచరణ ద్వారానే మానవుడు ఈ నిశ్చల విశుద్ధ భక్తుడు అవుతాడు అని. ఈ గుణాలన్నీ రావాలి అంటే మనం ఎలా వస్తాయి? నిరంతరం కూడా భక్తి సాధన చేసినప్పుడు ఈ గుణాలు వస్తాయి. ఇలా గుణాలు వచ్చినప్పుడు పరమ భక్తుడవుతాడు. అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అని చెప్తున్నారు భగవానుడు. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమ భక్తాస్తేతీవ మే ప్రియాః. అంటే నన్నే పరమ లక్ష్యంగా చేసుకొని నాచే బోధింపబడిన ఈ నశింపులేని భక్తి మార్గాన్ని పూర్తిగా నమ్మకంతో అనుసరించేవాడు నాకు అత్యంత ప్రియుడు అని నీతి శాస్త్రంలో కూడా చెప్పబడింది. భక్త్యా తుష్యతి కృష్ణోన్నతు గుణైః. అంటే కృష్ణ భగవానుడు కేవలం భక్తి సేవ ద్వారా మాత్రమే సంతుష్టుడవుతాడని. భక్తి లేకుండా మనలో ఎన్ని భౌతికమైనటువంటి సుగుణాలు ఉండా కూడా అవి భగవానుని సంతుష్టి చేయలేవు, అవి పనికిరావు అంటున్నారు. ఎందుకంటే ఈ సుగుణాలు ఎన్నుండా భౌతికంగా ఇవి ఈ 3 గుణాల్లో ఉండటువంటివే. భక్తి ఈ మూడింటిని కూడా దాటి దివ్యమైనటువంటిది, తర్వాత అలౌకికమైనటువంటిది. ఆధ్యాత్మిక జీవితం అంతటికి కూడా అంతమేమిటి? ఈ యొక్క శాస్త్ర గ్రంథాలు 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు ఇవన్నీ ఏం చెప్పినాయి? అసలు భక్తి అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే వీటి సారం, అన్నిటి యొక్క సారం ఏమిటి అంటే నిష్కళంక భక్తి యుక్త సేవను చెయ్యటమే సారం అని. ఇంత చెప్పారు. ఇన్ని వేదాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా, భాగవతం చెప్పినా, రామాయణం చెప్పినా, ఏం చెప్పినా కూడా మనిషికి ఒక్కటే ఒక అర్థం, లాస్ట్కి సారం ఏమిటంటే భగవానుడి యొక్క భక్తియుక్త సేవ చేయటమే. మానవుడి యొక్క ధర్మం ఏమిటి అంటే సేవ చేయటానికే, భక్తి చేయటానికి ఈ జీవనం వచ్చింది. కానీ ఈ సంసార కుపముల పడి ఈ పిల్లలని వీరందరిని పోషించాలి, ఇది నా బాధ్యత, నా ధర్మము, నా కర్మం అని అనుకోవటానికి కాదు. ఇవన్నీ కూడా ఈ సృష్టిలోకి పంపించారు కాబట్టి పూర్వజన్మ కర్మానుసారంగా మనం వారికి, వారు మనకి రుణగ్రస్తులమై ఉండాం కాబట్టి సంతానం కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఏదైనా సరే ఇలా వచ్చినవి. వారితోటి ఉంటూ మనసు పైకి మాత్రమే ఇది ధర్మం ఏమిటి? అసలు ధర్మం ఇది ధర్మం అంటున్నాం, పిల్లల్ని ఇంటిని పోషించటం. ఈ ధర్మము, ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటివి భౌతికానికి సంబంధించినవి. ఇది ఆత్మధర్మం కాదు. ఆత్మధర్మం పరమధర్మాన్ని తెలుసుకోవటం. అందుకని నీ ధర్మపాలన చేస్తూ నీ యొక్క పరమధర్మాన్ని తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వు నిష్కళంక భక్తిని పెంపొందించుకుంటావు అని చెప్పి ఆ భక్తితోటి భగవానుడు సంతోషిస్తాడు. కానీ భౌతికంగా ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని సుగుణాలుండా కూడా అవి పనికిరావని. భక్తి యొక్క చివరి దశ ఎప్పుడైతే ఈ దశకి వచ్చారో అప్పుడు వారిలో సర్వ దేవతా గుణాలన్నీ కూడా ప్రకటితమవుతాయని. భక్తియుక్త సేవకి ఇతర ఆధ్యాత్మిక విధానాలకి గల తేడా ఏంటంటే భక్తి మార్గం తీపి ద్రాక్ష పండ్లతోటి పోల్చబడింది, జ్ఞాన మార్గం చేదు అయినటువంటి వేప పండ్లతోటి పోల్చబడింది అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు భక్తి మార్గాన్ని అనుసరిస్తావా లేకపోతే మిగతా ఏ మార్గాన్నైనా అనుసరిస్తావా, అది సాధకులపైనే ఆధారపడి ఉంది అని చెప్పి కృష్ణ భగవానుడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి తన నిష్కళంక భక్తుడిని మెచ్చుకొని ఎల్లప్పుడూ కూడా అతనితోనే ఉంటాను అంటున్నారు. భక్తుడు నా హృదయంలో ఉంటారు, నేను భక్తుడి హృదయంలో ఉంటాను అని చెప్పి. ఉదాహరణకి ఎలాగంటే కొత్తగా పుట్టిన లేగదూడతో ఆవు ఎంతటి బాంధవ్యంతో ఉంటుందో
అదేవిధంగా కూడా కృష్ణ భగవానుడు తన నిష్కళంక భక్తునితోటి నిరంతర బాంధవ్యం కలిగి ఉంటారు. ఆవుదూడ ఉపమానం ఇచ్చారు ఇక్కడ, కానీ ఆవుదూడ కొంత సమయం మాత్రమే ఉంటుంది. దాని మీద అది లేగదోడు వచ్చినప్పుడు దానికి కొంత సమయము 2 రోజులు 4 రోజులు అలా చాలా ప్రేమ కలిగి ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉంటుంది. మనిషి ఎవరన్నా దగ్గరికి వెళ్తే దాన్ని పొడుస్తుంది, దాని దూడని ఏమన్నా చేస్తారేమో అని అనుకొని అంత ప్రేమ అన్నమాట. ఇక్కడ భగవానుడు చెప్తున్నారు నిరంతరం బాంధవ్యం కలిగి ఉంటానని. రోజులు కొద్ది రోజులు కొంత సమయం కాదు, ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి సమయం వారితో బాంధవ్యం కలిగి ఉంటారు అని. ఇలా భగవానుడిని చేరాలంటే అనన్య భక్తి తప్ప ఏరే మార్గమే లేదని ఈ భక్తి యోగం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా సూటిగా భక్తి మార్గం తప్ప ఏరేది ఏమీ లేదని చెప్పి, నువ్వు ఇలా రా భక్తిలోకి, ఇది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే ఇది చెయ్యి అని చెప్పి ఎలా బుజ్జగిచ్చి చెప్తున్నారంటే ఈ భక్తి యోగంలో. చిన్న పిల్లలకి మనం ఏదన్నా చెప్పాలంటే పంపించాలి స్కూల్కి అయితే, వాడు ఏడుస్తుంటే నీకు ఈ చాక్లెట్ ఇస్తాను, ఈ ఫలానా ఇస్తాను అని చెప్పి, నిన్ను మధ్యాహ్నానికి ఇంటికి తీసుకొస్తాను, ఒక్క పూట ఎల్లు, నిన్ను లేకపోతే ఫలానాకి తీసుకెళ్తాను, ఎన్ని మాటలు చెప్తాం అంటే బుజ్జగిస్తున్నాము. అలాగే భగవానుడు కూడా ఈ జీవిని తన దగ్గరికి తీసుకోవటానికి మాయా ప్రపంచంలో పడి కొట్టుకొని ఈ జనన మరణ దుఃఖంలో పడిపోతున్నారని చెప్పి ఆయనకు కూడా చాలా ప్రేమ, దయ, కరుణాంతరంగుడు. జీవులెవరు? వారి బిడ్డలు. వీరంతా కూడా ఎలా తీసుకోవాలా అని అనేక విధాల పరిపరి విధాల ఆలోచించి జ్ఞానాన్ని ఇస్తున్నారు. భక్తి ఇలా చేయమని చెప్తున్నారు. అర్థం చేయడానికి భగవద్గీతని, భాగవతాన్ని ఇచ్చారు. అది ఇచ్చినా కూడా దీన్ని చదివి అర్థం చేసుకోలేరని మళ్ళీ గురు రూపంలో వస్తున్నారు. ఇన్ని చేస్తున్నారన్నమాట ఈ జీవి కోసం. అయినా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు అజ్ఞానంతో విశ్వాస రాహిత్యంతో ఉండి మాకేం చేశారు భగవానుడు, మేం చేసామంటున్నారు భగవానుడికి. ఏం చేస్తాం మనము? అన్నీ ఇచ్చింది ఆయన, మనల్ని పంపించింది, మనల్ని ఈ శక్తిని ఇచ్చింది ఆయన. లోపల లేదు పరమాత్మ స్వరూపం అయితే మన లోపల మనం ఇక్కడ జీవించి ఉండలేం. ఏంటి మనము? ఏది లేదు మనదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. ఖాళీగానే వచ్చాం, కర్మానుసారం వెళ్ళిపోతున్నాం. అందుకని భగవానుడు దయామయుడై మనకి ఇంత చేస్తుంటే ఆ భక్తి యోగాన్ని కానీ ఆచరించినట్లయితే ఆయన్ని చేరుకుంటామని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించారు భగవానుడు. ఇది భక్తి యోగం యొక్క సారం ఏమిటంటే హృదయపూర్వకమైనటువంటి భక్తి ద్వారానే నన్ను చేరుకుంటారని చెప్పారు భగవానుడు. జై శ్రీరాధే.